ఒంగోలు ఎంపీ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. త్వరలో అధికారికంగా ప్రకటించనుంది వైసీపీ అధిష్టానం. అయితే మాగుంటకు ఎంపీ సీట్ కొనసాగించేందుకు పట్టుబట్టారు బాలినేని. వైసీపీ డోర్స్ క్లోజ్ కావడంతో ప్రత్యామ్నాయం వైపు మాగుంట చూస్తూ ఉన్నారు. టీడీపీతో మాగుంట టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. కుమారుడి రాఘవరెడ్డి రాజకీయ భవిష్యత్ కోసం మాగుంట ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, మాగుంట టీడీపీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సో టీడీపీలో చేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి సురేష్? ఎస్, థ్యాంక్ యూ ఉదయశ్రీ. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు ఎంపీ సీటు వ్యవహారం గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంటను తిరిగి కొనసాగించలేమని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసిన నేపథ్యంలో మాగుంటకు తిరిగి సీట్ను కొనసాగించాలని గత నెల రోజులుగా పలు దఫాలు అటు అధిష్టానంతో పాటు సజ్జల, అదేవిధంగా విజయసాయిరెడ్డిలతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. అయితే బాలినేని ఒంగోలు ఎంపీగా మాగుంటనే కొనసాగించాలని పట్టుబడుతూ వచ్చారు. అయితే గత వారం రోజులుగా పలుసార్లు అటు సీఎంతో పాటు అటు సజ్జల, విజయసాయిరెడ్డిలతో కూడా ఆయన భేటీ అయిన పరిస్థితి. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తామని చెప్పేసి వైసీపీ అధిష్టానం స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన ముందు వైసీపీ అధిష్టానంతో మాట్లాడి బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంటకు ఖచ్చితంగా ఖరారు చేయాలని, ఆయన వల్ల దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉంటాయని అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మాగుంట వ్యవహారంలో సడలించని వైసీపీ అధిష్టానం మాత్రం నిన్న ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారో చంద్రగిరికి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన్ని ప్రకాశం జిల్లాతో పాటు కందుకూరు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా మరో వారం రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించి ఇక్కడ కుదురుకున్న అనంతరం ఎంపీ సీట్ను కూడా ఆయనకే కేటాయిస్తారని స్పష్టమైన సంకేతాలను కూడా ఆయనకి ఇచ్చింది. అయితే ఇంతవరకు మాగుంట వ్యవహారంలో కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే పట్టుబడుతూ వచ్చారు. ఆయనకి ఎంపీ సీటు కొనసాగించాలంటూ చెప్తూ వచ్చారు. అయితే ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు ఇప్పటికే సిట్టింగ్లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు, కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీలు కూడా ఆయన పరిధిలోకి వస్తారు. ఎవరు ఒక్క మాట కూడా మాగుంట విషయంలో స్పష్టంగా ఆయన అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళని నేపథ్యంలో కేవలం తాను ఒక్కడిని మాత్రమే అధిష్టానాన్ని అడుగుతూ వారి దృష్టిలో అడిగిన వాళ్ళని కావటం ఎందుకు, నేను మాత్రం ఇంతటితో మాగుంట వ్యవహారాన్ని వదిలేస్తున్నా అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అయితే మరో వారం రోజుల్లో మాత్రం ఆయన పూర్తి స్థాయిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీట్ను ఖరారు చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రం ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్ళారు. అధినేత చంద్రబాబుతో కూడా ఆయన టచ్లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఒకవైపు కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి తీసుకొని రావాలి, ఎంపీగా ఆయన్ని పోటీ చేయించాలని మాగుంట చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆయన ఒంగోలు ఎంపీగా, ఆయన కుమారుడు నెల్లూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టంగా తెలియాల్సిన పరిస్థితి. మొత్తం మీద మాగుంట ఎపిసోడ్ మాత్రం వైసీపీలో ఫుల్ స్టాప్ పడింది. మరో పార్టీకి ఆయన వెళ్తారని మాత్రం స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.